హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మంచి భార్యాభర్తలుగా ఉండాలి అంటే మీరు ఇచ్చేటటువంటి టిప్స్ ఏంటివి? చాలా మందికి ఉపయోగపడతాయి ఈ జనరేషన్ వాళ్ళకి. చాలామంది ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది, నేను మంచి భార్య అనుకుంటుంది, నేను మంచి భర్తని, అందరికంటే నేనే మంచి భర్తని భర్త అనుకుంటాడు. అంటే అట్లా మంచి భార్యాభర్తలుగా ఉండాలి అంటే ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటారు? అసలు మంచి భార్యాభర్తగా ఉండాలి అని అనుకుంటే ముందు అసలు వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేస్తే మంచి భార్యాభర్తలు అవుతామనే ముందుగా తెలుసుకోవాలి. ఇది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. పెళ్లి చేసుకునే ప్రతి జంట కూడా ముందుగా వైవాహిక జీవితం గురించి ఒక అవగాహనకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే, పెళ్ళయిన తర్వాత రెగ్యులర్ లైఫ్లో రొటీన్లో ఎన్నో ఉంటాయి, ఎన్నో 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 ఉంటాయి. అవి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఇప్పుడు మీకు ఎంతసేపటికి ప్లస్లే తీసుకుంటే ఎలా? ఇప్పుడు ఒక వ్యక్తికి అనేకమైన అలవాట్లు ఉంటాయి, అవి కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. లేదు అన్ని ప్లస్లే చూస్తూ పోతూ ఉంటే మ్యారేజ్ అయిన రెండో రోజు నుంచే మనకి గొడవలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఫస్ట్ ఇది ఇలా ఉండకూడదు, ఇది ఇలా చేయకూడదు అని ఒకళ్ళు చెప్పుకున్నారనుకోండి, అమ్మాయికి అబ్బాయి అయినా అబ్బాయికి అమ్మాయి అయినా సరే చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది, ఒకసారి రెండు సార్లు మూడోసారి నుంచి కోపాలు వస్తాయి. దాంతో ఏమవుతుంది, ఎదిరించాలన్న కోరిక వస్తుంది. మరి నువ్వు చేయట్లేదా, నేను ఇలా చేశానంటున్నావు, నువ్వు అది చేయలేదా, నువ్వు అది సరి చేసుకోవచ్చు కదా, అంటే నేను భర్తను కదా, నువ్వు నాకు చెప్తావా అని అంటే మరి నువ్వు నాకు చెప్పచ్చా, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ పెళ్ళయ్యాక వస్తాయి అని ఫిక్స్ అయిన తర్వాత ఇష్టమైతేనే పెళ్ళి చేసుకోండి అని నేను చెప్తా. పెళ్ళంటే అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మన ముందే మన పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడైనా. ఇప్పుడు అది పిల్లలు చూస్తూనే పెరుగుతారు, అది సహజమే కదా. మరి అలాగే మాకు వస్తాయి. కాబట్టి మేము కూడా సరిపెట్టుకోగలగాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. అంటే నెగటివ్స్ కూడా ఉంటాయి. అబ్బాయి ఎర్రగా ఉంటే సరిపోయిందా, మంచి సూటు బూటు వేసుకుని బ్రహ్మాండంగా బాగున్నాడని చేసేసుకుంటాం. ఇంటికి పెళ్ళైన తర్వాత అతను లుంగీ మీద ఉండొచ్చు, షర్ట్ లేకుండా కూర్చోవచ్చు, అది నీకు నచ్చకపోవచ్చు, కానీ అది అతనికి ఫ్రీ. అప్పుడప్పుడు కూర్చోవాలనిపిస్తుంది, ఎప్పుడు సూట్ వేసుకుని కూర్చోవాలంటే అవుతుంది, అది నీకు నెగిటివ్. ఇప్పుడు రెగ్యులర్ 24 hours కలిసి ఉంటున్నప్పుడు మరి అలాంటివి కూడా ఉంటాయి, అవి కూడా నువ్వు రిసీవ్ చేసుకోగలగాలి. అంతేగాని సినిమా హీరోలాగానే 24 గంటలు కనపడాలంటే అది కష్టం. ఇది జీవితం, సినిమా కాదు. ఇలాంటివన్నీ పెళ్ళికి ముందు అంటే నిజాలు అనుకోండి, రియాలిటీ అనుకోండి, అసలు ఏదైనా ప్రాక్టికల్ అనుకోండి, ఏదైనా ఇలా ఉంటుంది అని నిశ్చయించుకున్న తర్వాత, ఇష్టపడిన తర్వాత పెళ్ళికి వెళ్ళాలి. ఓకే. సో డే 1 నుంచి, మ్యారేజ్ అయిన డే 1 నుంచి కూడా వీళ్ళు భర్త ఏం చేయాలంటే భార్యని ఇంకొక తల్లిలాగా చూడటం అలవాటు చేసుకోవాలి. తన తల్లిలాగా చూడమని నేను అనట్లేదు, ఒక తల్లి, కాబోయే తల్లి కదా, మరో తల్లి. ఇప్పుడు ప్రతి అమ్మాయి, ప్రతి స్త్రీ కూడా ఒక తల్లే కదా. కాబట్టి పెళ్లి చేసుకున్న క్షణం నుంచి కూడా ఆమెని ఇంకొక తల్లిలాగా చూడటం మొదలుపెట్టాలి. అలాగే భార్య కూడా ఏం చేయాలి, లవ్ చేసుకున్నా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా ఆ రోజు నుంచి తన్ని ఒక బిడ్డలాగా చూడగలగాలి. నిన్నటి వరకు మనం తిరిగిన తిరుగుళ్ళు కానీ ఏమైనా సరే అది ఓకే, తిరిగాము, ఫ్రెండ్షిప్గా తిరిగాము, ఇష్టపడ్డాము, పెళ్ళి చేసుకుని ఒక తెర దించాం. మన ప్రేమ అనే ఒక అంకానికి మనం తెరదించి పెళ్ళి అనే ఒక కొత్త అంశానికి తెర లేపాం. కాబట్టి ఇవాల్టి నుంచి కొత్తగా మనం జీవితాన్ని మొదలు పెట్టాలి. ఆ మొదటి స్టెప్ ఏంటంటే భార్యకి భర్తని ఒక కొడుకులాగా, మొదటి బిడ్డలాగా చూడగలిగితే వాళ్ళ వైవాహిక జీవితం చివరి వరకు బాగుంటుంది. ఇది ఇంకా అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈమెనే మరొక తల్లిలాగా చూడాలి. ఇవి కూడా కాబోయే తల్లి, ఒక మదర్లాగా చూడాలి. అంతేగా నిన్నటి వరకు మనతో పాటు జీన్స్ వేసుకుని బండెక్కి తిరిగిన అమ్మాయిలాగా చూడకూడదు. తిరిగింది, ఇష్టపడ్డాము, చేసుకున్నాక నువ్వు ఇలా ఉండాలి, భార్య ఏమో అలా ఉండాలి. అలా ఉన్నట్టయితే వీళ్ళకి వైవాహిక జీవితం బాగుంటుంది. తర్వాత ప్లస్లతో పాటు మైనస్లను కూడా సమానంగా రిసీవ్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వేరే ఇంటిలో పెరిగి ఎవరికో పుట్టి వేరే జిల్లా, వేరే స్టేటు, ఏదో లవ్ మ్యారేజ్లు కాబట్టి వాళ్ళ వాతావరణము, వాళ్ళ భాషలు, వాళ్ళ తిండి అలవాట్లు, వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క అలవాటు వేరువేరుగా ఉంటాయి. అలాగే అబ్బాయివి కూడా ఉంటాయి. సో ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నన్ను ఇష్టపడి నా దగ్గరకు వచ్చింది, మరి రేపు నా వంశానికి పిల్లల్ని ఇస్తుంది. తర్వాత మంచిగా టైంకి, అంటే మంచిగా కాపురం చేసే అమ్మాయిల కోసం చెప్తున్నా.
ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ అలా లేరు. Yes. ఉండమని నా కోరిక. ఉంటే జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు ఎంత లవ్ చేసుకున్నా, ఎంత బాయ్ ఫ్రెండ్స్తో తిరిగినా చివరికి డెస్టినేషన్ ఏంటి? సెటిల్మెంట్. సెటిల్మెంట్ ఎలా వస్తుంది? ఒక మ్యారేజ్తోనే కదా సెటిల్మెంట్ వస్తుంది, కంక్లూజన్ అనేది. మరి ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ మ్యారీడ్ లైఫ్ని కాపాడుకోవాలి కదా. 3 రోజుల్లోనో, 3 నిమిషాల్లోనో, 3 సంవత్సరాల్లోనో విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? విడాకులు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు పెళ్ళే చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాగా జీవితాంతం కలిసి ఉండాలనే ఆలోచన చేసే వాళ్ళకి మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను. Yes. సో ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి మన వంశానికి పిల్లల్ని ఇస్తుంది, మన కడుపుకి ఆకలికి కమ్మగా భోజనం వండి పెడుతుంది. ఒకవేళ ఉద్యోగం చేసే అమ్మాయి అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే, ఆ ప్రేమ ఆప్యాయత భర్త మీద గౌరవం ఉన్న అమ్మాయి చేసే పెడుతుంది. తను చేసి ఆఫీస్కి తను తీసుకెళ్తుంది, భర్తకి చేసిస్తుంది. లేదు అటువంటి అభిప్రాయం లేని అమ్మాయి అయితే చేయదు. నేను మంచి అమ్మాయిలకి అని చెప్పాను కదా ఇప్పుడు ఇది. సో మరి తర్వాత తన ఇంటిని ఒక సైనికుల్లా కాపాడుతుంది. ఇది ఏ తరంలో ఇల్లాలకైనా నేను చెప్తున్నాను. ఇప్పుడు మా వయసు వాళ్ళైనా, మీ వయసు వాళ్ళైనా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైనా ఇదే. ఒక ఇంటిని ఒక మంచి అమ్మాయి సైనికుల్లా కాపాడుతుంది. తర్వాత భర్త కీర్తి ప్రతిష్టల్ని పెంచుతుంది, పరువు ప్రతిష్టల్ని కాపాడుతుంది. మరి భర్తకి పెద్ద వయసు వచ్చిన తర్వాత హెల్త్ బాగోకపోతే తన వంతు తను ఎంత చేయగలిగితే అంత చివరి వయసు వరకు ఏదో ఒక సేవ చేయటానికే ప్రయత్నిస్తుంది. జీవితం చివరి వరకు తోడు నిలబడుతుంది ఒక మంచి అమ్మాయి. మరి అలాంటి అమ్మాయిని ఎలా చూడాలి? మరి అలాగే ఒక అమ్మాయి కూడా భర్తని, ఇప్పుడు ఇద్దరు కూడా పెళ్ళి అవ్వటమే భర్త నా బానిసం చేసుకోవాలని, భార్యని నా బానిస చేసుకోవాలని, పని చేయటానికే వచ్చాడు అని అనుకోకూడదు. ఇద్దరు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోండి, సేవ అనుకోండి, సహాయం అనుకోండి. లేకపోతే ఇద్దరం జాబ్ చేయాలి, టైం సరిపోవడం లేదనుకోండి, ఇద్దరు సహాయం చేసుకుంటే గబగబా వెళ్తారు కదా. దెబ్బలాడుకోవద్దు, ఎవరికి అయినంతలో వాళ్ళు చేసుకోవాలి. బానిసను చేయటానికి ప్రయత్నించకండి. ఒక మంచి అమ్మాయి ఏం చేస్తుందంటే భర్తని రాజుని చేయాలని చూస్తుంది. ఎందుకో తెలుసా? తను రాణి అవ్వచ్చు కదా. భర్త రాజు అయితే తను రాణి కదా. మరి అప్పుడు ఎంత బాగుంటుంది? చాలా బాగుంటుంది. తెలివిగల అమ్మాయి చేయాల్సిన పని ఇది. అంతేగాని బానిసం చేయకూడదు. అబ్బాయి అయినా అమ్మాయిని బానిసం చేయకూడదు. సో ఇవి తెలుసుకోవాలి. తర్వాత అమ్మాయి ఏం చేయాలి? భర్త కష్టపడి వస్తున్నాడు, అతనికి ఇంటికి రాగానే కాస్త సేద తీర్చే మాటలు, కాస్త టీ, కాఫీ, మంచినీళ్ళు, ఏదైనా స్నాక్స్ ఉంటే పెట్టడము, అన్నిటికంటే మించి చల్లగా మాట్లాడటము. ఇంట్లో ఉండే అమ్మాయి అయినా, ఉద్యోగం చేసిన అమ్మాయి అయినా సరే, ఇద్దరు కలిసి వెళ్తారు, కొంతమంది కలిసి వస్తారు. ఇంటికి రాగానే తాళం తీసుకుని ఇంట్లోకి వచ్చి కూడా చేయవలసిన పని ఇది. గబగబా ఇద్దరు కలిసి ఒకరికొకరు వాటర్ ఇచ్చుకోవచ్చు. స్నాక్స్ ఏమన్నా రెడీగా ఉంటే ఎవరో ఒకరు తీసి ఇద్దరికి పెట్టచ్చు. అదే కానీ ఇంట్లోనే ఉన్న అమ్మాయి అయితే కనుక మరి ఎండలో తిరగదు కదా. అతనంటే ఎండలో తిరుగుతాడు, ట్రాఫిక్లోంచి కష్టపడి వస్తాడు, ఆఫీస్లో ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాడు. తను ఏమనుకుంటాడు? నా కష్టం గుర్తించాలి నా భార్య అనుకుంటాడు. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, మరి నా కష్టం గుర్తించి నన్ను మంచిగా నువ్వు ఇలా కష్టపడుతున్నావు అని అనాలని కోరుకుంటాడు. భార్య ఏం కోరుకుంటుందో తెలుసా? పొద్దుటి నుంచి పని చేస్తున్నావు కదా. కొంతమంది భర్త వెళ్ళంగానే తలుపులేసేసి షాపింగ్కో, షికార్కో, చుట్టాలింటికో ఫోన్లు పట్టుకునో ఉంటారు, పని చేయరు, వంట చేయరు అని కొంతమంది అనుకుంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు చక్కగా ఇల్లు ఇంటీరియర్ సర్దుతారు, సాయంత్రం మంచిగా డిన్నర్కి ఏమేమి తయారు చేయాలని రెడీ పెట్టుకుంటారు, పిల్లలు ఉంటే పిల్లల కోసం ఏం చేయాలి, ఇల్లంతా నీట్గా. అంటే 24 గంటలు ఎవరు ఇంటికి వచ్చినా అప్పుడు సర్దినట్టుగా పెట్టాలని అనుకుంటారు కొంతమంది. సో ఈ నేపథ్యంలో కష్టపడుతూ ఉంటారు. కొంతమంది మిషన్లో బట్టలు వేస్తే ఇష్టం ఉండదు, చేత్తోనే ఉతుక్కుంటారు అమ్మాయిలు. ఈ రోజుకి ఉన్నారు, చేత్తో బట్టలు ఉతుక్కుంటారు. కొంచెం మనీ సేవ్ చేయాలనుకుంటే వాళ్ళే తనే ఇస్త్రీలు చేస్తుంది. మరి ఇలాంటి నేను కూడా మా పిల్లలకి, మా వారికి నేను కూడా చాలా సంవత్సరాలు చేశాను. అంటే ఆ కోరిక నాలో కూడా ఉంది. కాబట్టి అలా చేసే అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఇంత కష్టపడ్డాను పొద్దుటి నుంచి, నువ్వు ఇంత కష్టపడ్డావా అని భర్త అనుకోవాలని తను అనుకుంటుంది. అంటే తన కష్టం చూడాలని భర్త, తన విశ్రాంతి చూడాలని భార్య కోరుకుంటారు. కోరుకున్నప్పుడు ఏం చేయాలి? అది గుర్తించాలి, అది గుర్తు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని ఓ భలే సర్దేవే, బాగా కష్టపడినట్టున్నావంటే అబ్బో ఇంకెందుకు పొంగిపోతుంది అనమాట. ఇది చాలామంది భార్యలకి ఉన్నటువంటి క్వశ్చన్ మేడం. అవును. ఏంటంటే
ఇంత కష్టపడుతున్నా Yes. భర్త వచ్చి ఒక్క మాట అంటే అది ఎంత అంటే అన్ని మర్చిపోతారు అక్కడ. అవును, మర్చిపోతారు, అక్కడ పొంగిపోతారు, అసలు పొంగిపోతారు ఇంకా అసలు. 4 చేసి పెడతారు. మీకోసం ఈ మాత్రం చేయలేనా, ఇన్ని చేసిన దాన్ని ఇంకొకటి చేయటం నాకు పెద్ద లెక్క అని అంటారనమాట. అలాగే పొద్దుటనగా వెళ్ళారు, ముఖం వాడిపోయింది, ట్రాఫిక్లో చాలా ఇబ్బంది అయి ఉంటుంది, బాగా పొల్యూట్ అయింది ఫేస్, ముందు స్నానం చేయండి, బాగా అలసిపోయారు, వేడివేడి కాఫీ తెస్తాను అని అందనుకోండి, అబ్బో అసలు ఇంకెందుకు, నేనేం అలసిపోలేదు, మొన్న ఏదో అడిగావు కదా షాపింగ్కి వెళ్దాం పదా అంటాడు, ఖచ్చితంగా అంటాడు. ఈ టైంలో ఎందుకులే అంటే కూడా లేదు లేదు బోల్డ్ టైం ఉంది, మనకి 10 వరకు షాపులు ఉంటాయి పదా అంటాడు. అంటే అది ఏం కోరుకున్నారో అది ఇవ్వగలిగితే వాళ్ళు అసలు లెక్క చేయరు కష్టాన్ని. అలాగే ప్రతి విషయం అన్నమాట కోఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంటి కోసమే కదా కష్టపడుతున్నారు, బానిసల్లాగా చూడాలని ఎప్పుడు అనుకోకూడదు, చిరాకు పడకూడదు. ఆఫీస్ నుంచి తీసుకొచ్చే కోపతాపాలు ఇంట్లో చూపించడం, ఈ చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా అయితే రాగానే భర్తతో పేచీ పడటం, ఇవన్నీ చేయకూడదు. ఇద్దరు ఇలాగా అనుకున్నట్టు అయితే కనుక ఇంకా చాలామంది మనం చెప్పుకోవాలంటే సింపుల్గా అనమాట. సో ఇలా అనుకుంటే వాళ్ళ బంధం గట్టిగా ఉంటుంది, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫైనల్గా మేడం, భార్యాభర్తల బంధం అనేది తల్లి కొడుకు ప్రేమ ఎలా ఉంటుందో అలానే ఉండాలని చెప్తున్నారు. ఖచ్చితంగా అంతే కదా మరి. ఇప్పుడు బంధం ఒక బంధం, ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళతో మన బంధం ఉండాల్సిందే. తర్వాత మనకెవరు, మనకు పుట్టిన పిల్లలు మనల్ని వదిలి వాళ్ళ జీవితం వాళ్ళ కెరీర్ కోసం వాళ్ళు వెళ్తారు కదా, మరి మిగిలేది మనమే కదా చివరి వరకు పండుటాకుల్లాగా మిగిలాల్సింది భార్యాభర్తలే, ఇంకెవరు ఉంటారు చెప్పండి. సో వాళ్ళ బాండింగ్ అనేది బలంగా ఉండాలి, బలంగా ఇది ముందుగానే తెలుసుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, పెళ్ళికి ముందే మీరు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని మీ అమ్మ నాన్నలు చూస్తేనే అర్థమవుతుంది అసలు. లేదా మీ తాతలు, మీ పిన్నులు, మీ అత్తలు, మీ చుట్టాలు బోల్డ్ మంది 40, 50, 60 సంవత్సరాలు కాపురాలు చేస్తుంటే అది ఎలా సాధ్యం అని మీరు తెలుసుకుని పెళ్లి చేసుకోండి. ఇలా విడాకులు అసలు విడాకులు ఎందుకు తీసుకుంటారు, పెళ్ళి కావాలి కదా, భర్త కావాలి, కలిసి ఉండాలి, పెళ్లి జీవితానికి ఎంతో ఇంపార్టెంట్ అనే కదా ఎన్నో నగలు చీరలు కొనుక్కొని బాగా అట్టహాసంగా పెళ్లి చేసుకుంటారు. ఎందుకు 3 రోజుల్లో విడాకులు తీసుకోవడానికి కాదు కదా. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే తెలుసుకోండి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి, ఇష్టం లేనివి ఉంటాయి, అబ్బాయిలో ఎన్నో నెగిటివ్లు ఉంటాయి, అమ్మాయిలో ఎన్నో నెగిటివ్లు ఉంటాయి, అవన్నీ కూడా సిద్ధపడాలి. నెగిటివ్ ఉంటే నేను ఎందుకు చేసుకోవాలి, పెళ్ళైన తర్వాత గబుక్కునే యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఏదో దెబ్బ తగిలి ఒక ఏలు కట్ అయిపోతుంది, లేకపోతే ఏదైనా అనారోగ్యం చేసి హెయిర్ ఊడిపోతుంది, ఇవన్నీ ఊహించండి. 10 సంవత్సరాల తర్వాత భార్య భర్త అందంగా లేడని వదిలేస్తారా, అది తప్పు కదా. ఏది వచ్చినా సరే లైఫ్లో ఇలాంటివి వస్తాయి అని సిద్ధపడి ఇష్టమైతేనే న్యాచురల్గా ఉంటేనే మీరు పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్.